మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం ఉంటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. దినవృత్తాంతముల 2వ గ్రంథము 32వ అధ్యాయము 25వ వచనం. అయితే హిజ్కియా మనస్సున గర్వించి తనకు చేయబడిన మేలుకు తగినట్లు ప్రవర్తింపనందున అతని మీదకిని యూదా యెరూషలేముల వారి మీదకిని కోపము రాగా హిజ్కియా హృదయ గర్వము విడిచి తానును యెరూషలేము కాపురస్తులను తమ్మును తాము తగ్గించుకొనిరి గనుక హిజ్కియా దినములలో యెహోవా కోపము జనుల మీదకి రాలేదు. చదివినటువంటి వాక్య భాగంలో హిజ్కియా అనేటువంటి ఒక భక్తుడిని గురించి మనం చూస్తున్నాం. అతడు ఎంతో ఆత్మీయ విలువలు కలిగిన వాడు, ఆధ్యాత్మికంగా ఎంతో శిఖరం ఎక్కినవాడుగా హిజ్కియా ఉన్నాడు. అయితే ఇక్కడ మనం చూస్తున్నాం, తాను ప్రార్థన చేసినప్పుడు ఇచ్చిన ప్రభు జవాబును బట్టి, తాను ప్రార్థన చేసినప్పుడు ప్రభు ఇచ్చినటువంటి ఆరోగ్యాన్ని బట్టి, తాను ప్రార్థన చేసినప్పుడు ప్రభు ఇచ్చినటువంటి జయాన్ని బట్టి, తాను ప్రార్థన చేసినప్పుడు ప్రభు ఇచ్చినటువంటి సమృద్ధిని బట్టి, ఇలా ప్రతి విషయంలో తాను ఎంతో దీవెనకరంగా ఉన్నాడు. వాటన్నిటిని బట్టి చిన్నగా తనకు ఏది తక్కువ కాకుండా సకల సమృద్ధి కలిగిన తర్వాత ఇప్పుడు హిజ్కియా మనస్సున గర్వించి దేవుడు చేసినటువంటి మేలుకు తగినట్లుగా ప్రవర్తింపకపోయాడు. ఇక్కడ మనం గుర్తించవలసినటువంటి పాఠ్యం ఏదనగా, ఒక మంచి భక్తుడు, ఒక పరిశుద్ధుడు, మంచి ఆత్మీయ విలువలు కలిగిన వాడు, దేవుని చిత్తానుసారంగా ఎంతో దీవెనకరంగా రాజ్యాన్ని పాలించిన వాడు, జ్ఞానయుక్తంగా ప్రవర్తించిన వాడు ఒకానొక దశలో మనస్సునందు గర్వించాడు. తాను గర్వించిన స్థితిని బట్టి దేవుని యొక్క కోపము అతని మీదకు వచ్చింది. కానీ హిజ్కియా ఆ కోపానికి గురికాక తాను తప్పు చేశాడన్న సంగతిని వెంటనే గుర్తించి ప్రభు సన్నిధిలో సాగిలపడ్డాడు, సరిచేసుకున్నాడు, ఏడ్చాడు, ఆ గర్వమును విడిచిపెట్టాడు. ఈ విషయాన్ని మనం 26వ వచనంలో చూస్తాం. హిజ్కియా హృదయ గర్వము విడిచి, అవును హిజ్కియాకి తెలుసు, సామెతల గ్రంథం 29వ అధ్యాయము 23వ వచనంలో ఉన్నటువంటి విషయం, ఎవని గర్వము వానిని తగ్గించును. నేను మనస్సునందు గర్విస్తే మనుషులకు తెలియకపోవచ్చు, లేదా నేను మనస్సునందు గర్విస్తే నాకు సంతోషంగా ఉండొచ్చు, కానీ సృష్టికర్త అయినటువంటి దేవుని దృష్టికి దాగి ఉండలేము. దానికి శిక్ష తప్పదు. మరియు ఆ గర్వానికి వచ్చేటువంటి ప్రతిఫలం ఏదనగా తగ్గించబడడం, అణిచివేయబడడం. ఇంకా మాట్లాడితే గర్వం వచ్చింది అన్నప్పుడు దానికి వచ్చేటువంటి ప్రతిఫలం నాశనము అని వాక్యము తేటగా సెలవిస్తున్నది. నాశనానికి ముందు గర్వము నడుస్తుంది అని. కనుక హిజ్కియా ఆ విషయాన్ని గుర్తించాడు. నాలో గర్వము వచ్చింది, నేను ఎందుకని గర్విస్తున్నాను? నాకు వచ్చినటువంటి ఖ్యాతిని బట్టా, నాకున్నటువంటి ఆరోగ్యాన్ని బట్టా, నాకున్నటువంటి ప్రార్థన జీవితాన్ని బట్టా, లేంటే శత్రువులు నన్ను చూచి భయపడటాన్ని బట్టా, లేంటే జనులందరూ నా మాటకి చాలా విలువ ఇవ్వటాన్ని బట్టా, ఇదంతా అపవాది పనిచేయడానికి దారి వేసినట్లుగా ఉంటుంది. ఇవన్నీ కూడా నా శక్తి చేత, నా జ్ఞానం చేత, నా బలము చేత ఏది జరగలేదు, సమస్తము దేవుని చేత జరిగింది అని హిజ్కియా గుర్తించి తన హృదయ గర్వమును, తన మనస్సునందు ఉన్నటువంటి గర్వమును విడిచిపెట్టాడు, సరిచేసుకున్నాడు. ప్రభువా, మరొకసారి ఇటువంటి తప్పును నేను చేయను అని దేవునితో సమాధాన పడ్డాడు, పశ్చాత్తాపడ్డాడు. కనుకనే హిజ్కియాని బట్టి తన జనుల మీదకి రావాల్సినటువంటి కోపమును దేవుడు నిలిపివేశాడు. హిజ్కియాకు మరలా ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. అతడు అంతకంతకు ఇంకను వర్ధిల్లాడు. అతడు వెండి, బంగారములు, రత్నములను, సుగంధ ద్రవ్యములను, డాళ్లను, నానా విధములకు శ్రేష్టమైనటువంటి ఉపకరణములను సంపాదించి వాటికి బొక్కసములను కట్టించాడు. ఇక ఆహార పదార్థాలు, ధాన్య, ద్రాక్షారసాలు వీటన్నిటిని కొట్లలో దాచిపెట్టాడు. అంతటి ఆశీర్వాదాన్ని హిజ్కియా మరలా పొందుకున్నాడు. ఎందుకని అంటే తాను హృదయమందు గర్వించాడన్న సంగతిని గుర్తించి ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడ్డాడు. ఒకవేళ హృదయమందు గర్వించి అదే స్థితిలో ఉంటే హిజ్కియా చరిత్ర పుటములో ఆశీర్వాదకరమైనటువంటి చరిత్ర కలిగి ఉండేవాడు కానే కాదు. దీవెనకరంగా అతని జీవితం మార్చబడి ఉండేది కానే కాదు. ఎందుకంటే ఇదే విధంగా హృదయమందు గర్వించి, మనస్సునందు గర్వించి తగ్గింపబడిన వాడుగాను, అణిచివేయబడిన వాడుగాను, అందరి చేత తృణీకరింపబడిన వాడుగాను మార్చబడిపోయాడు పసిడి పాలన చేసినటువంటి నెబుకద్నెజరు. ఈ విషయాన్ని మనం చూస్తాం. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 29వ వచనం. 12 నెలలు గడిచిన పిమ్మట అతడు తన రాజధానియగు బబులోనులోని నగరునందు సంచరించుచుండగా రాజు, బబులోనును, ఈ మహా విశాల పట్టణము నా బలాధికారమును, నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా అని తనలో తాను అనుకునేను. రాజు నోట ఈ మాట ఉండగా ఆకాశము నుండి ఒక శబ్దము వచ్చెను. ఏదనగా, రాజుకు నెబుకద్నెజరు, ఇదే నీకు ప్రకటన. నీ రాజ్యము నీ యొద్ద నుండి తొలగిపోయెను. తమ
యుద్ధ నుండి మనుష్యులు నిన్ను తరిమెదరు, నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేయుచు పశువు వలె గడ్డి మేయుదువు. చూసారా, నెబుకద్నెజరు గొప్ప రాజు. ప్రపంచమంతా అతని ఆధీనంలో ఉంది. దేశాలన్నీ కూడా అతని పరిపాలనలో ఉన్నవి. అయితే అతడు మనస్సునందు గర్వించాడు. ఈ గొప్ప రాజనగరము, ఈ గొప్ప ఖ్యాతి నా బలాన్ని, నా జ్ఞానాన్ని, నా అధికారాన్ని, నా ఆధిపత్యాన్ని చూపిస్తుంది చూసారా అన్నట్లుగా తన మనసులో గర్వించాడు. ఎప్పుడైతే అతను గర్వించాడో అతడు వెంటనే జంతువు వలె గడ్డి మేయట ప్రారంభించాడు. ఎందుకంటే అతనికి ముందే ఆనవాలు వచ్చింది. అతనికి ఒక దర్శనాన్ని ప్రభు చూపించారు. నీకు గర్వం వచ్చింది, గర్వం వస్తే నువ్వు గడ్డి మేయినట్లుగా నేను చేస్తాను అని. అయితే నెబుకద్నెజరు నేను పొరపాటును కూడా గర్వాన్ని నేను రానివ్వను అని దానియేలుతో మాట్లాడాడు, దానియేలుతో సంభాషించాడు. కానీ ఒక 12 నెలల తర్వాత తాను ఏదైతే చేయకూడదని అనుకున్నాడో, తీర్మానించుకున్నాడో అదే పాపాన్ని తాను చేశాడు. దేవునికి రావాల్సినటువంటి ఘనతను తాను దొంగిలించాడు. నాకంటే గొప్పవారికి దేశంలో లేరు అన్నటువంటి ఆత్మీయ గర్వమును కలిగిన వాడుగా, భౌతిక గర్వమును కలిగిన వాడుగా, దేవుని దృష్టికి తృణీకరింపబడిన వాడుగా మార్చబడిపోయాడు. గడ్డి వేసేటువంటి ఒక జంతువుగా మార్చబడిపోయి తన జనుల చేత తరమబడ్డాడు. దీనంతటికీ కారణం తన మనస్సులో ఉన్నటువంటి గర్వం. తనకు గర్వం వస్తుంది అన్న సంగతి ప్రభు తెలియచేసినప్పుడు తాను ఆ గర్వం విషయంలో జాగ్రత్త వహిస్తూ వినయము కలిగి దీనత్వమును కలిగి దేవుని సన్నిధిలో నిలబడినట్లయితే, దేవుని మార్గంలో సాగినట్లయితే బాగుండే మాట. కానీ నెబుకద్నెజరు గర్వములోనే నిలిచి ఉన్నాడు. ఆ గర్వం అతన్ని తగ్గించేసింది, ఆ గర్వం అతన్ని అణిచివేసింది, ఆ గర్వం అతన్ని జంతువులాగా మార్చివేసింది, ఆ గర్వం అతనిని గడ్డిమైనట్లుగా చేసింది. కనుక నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనము ఏ బండ నుండి చెక్కబడ్డామన్న సంగతిని మనం బాగుగా గుర్తుంచుకోవాలి. ఒకటి. రెండవది, మనం ఏది కలిగి ఉన్నా అది కేవలం దేవుని కృపచేతయే కలిగి ఉన్నదని మనం గుర్తించాలి. మూడవది, మనము గర్వించడానికి, మనం అతిశయించడానికి మనలో ఏమీ లేనే లేదు. కనుక మనస్సునందు గాని హృదయమందు గాని గర్వము రానివ్వక మనల్ని మనం ఎప్పుడు దీనత్వములోకి, సాత్వికము కలిగిన వారంగాను, వినయమైనటువంటి మనస్సు కలిగిన వారంగాను జీవించడానికి మనల్ని మనం అభ్యాసము చేసుకుందాం. ఎందుకంటే గర్వం మనిషిని అణిచివేస్తుంది, గర్వం మనిషిని నాశనానికి దించివేస్తుంది, గర్వం దేవుని యొక్క సన్నిధి నుండి దూరం చేస్తుంది. హిజ్కియా గుర్తించాడు ఈ గర్వం ఎంతో భయంకరమైనది అని. అందుకే సరిచేసుకున్నాడు, ఆ గర్వాన్ని విడిచిపెట్టాడు. తన ప్రవర్తనలో ఉన్నటువంటి గర్వం మాత్రమే కాదు కానీ మనస్సులో మధ్యలో ఉండేటువంటి గర్వాన్ని కూడా విడిచిపెట్టాడు. కనుక నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనం ఏ విషయం అందును గర్వించక సాధువైనట్టు, మృదువైనట్టు, మాటల చేతయు, వినయము, భయభక్తులు కలిగినటువంటి, ఆత్మీయ విలువలు కలిగినటువంటి జీవితం కలిగిన వారంగాను మనం ఉండవలనని ప్రభు సెలవిస్తుండగా, దీనిని గూర్చే నేను గర్వించక, అది ధనము గూర్చియే గాని, అందము గూర్చియే గాని, ఉద్యోగమును గూర్చియే గాని, వ్యాపారమును గూర్చియే గాని, బిడ్డలను గూర్చియే గాని, గృహమును గూర్చియే గాని, ఆస్తి పాస్తులను గూర్చియే గాని, బంగారమును గూర్చియే గాని, మరి దేనిని గూర్చి, ఇహలోకమందు ఉన్నటువంటి దేనిని గూర్చేనను మనము గర్వించక సాత్వికము, దీన మనస్సు అనేటువంటి కాడిని మనం మోసుకుంటూ ప్రభు మార్గంలో సాగిపోదాం. ఆయన స్వరూపునికి తీర్చిదిద్దబడదాం. ఆయన ఏ విధంగా దీనత్వమును ధరించుకొని దివిని విడిచి భూమికి దిగి వచ్చాడు, ఆయన ఏ విధంగా తనను తాను తగ్గించుకుని రెట్టినిగా మార్చబడ్డాడు, ఆయన ఏ విధంగా వినయముగాను సాధువుగాను శిలువలో మన కొరకు మరణించాడు, ఆ త్యాగశీలి యొక్క జీవన మనుగడను మనం కనులు ఎదుట పెట్టుకుని గర్వమును విడిచిన వారంగా దేవుని మార్గంలో మనం సాగిపోదాం. దేవుని రాజ్యానికి వారసులుగా మనం మార్చబడదాం. నెబుకద్నెజరు వలె కాక హిజ్కియా వలె గర్వమును హృదయమందు కానీ మనస్సునందు కానీ రానివ్వక దానిని విడిచిపెట్టి దేవుని సత్య మార్గంలో మనం జీవమునకు చేర్చబడదాం. ఈయన దేవుని మాటల ప్రతివాని హృదయంలో నీటికట్టి ఫలింపు చేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలో వంచి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణ కటాక్షం గల తండ్రి, నా ప్రభావి వాక్యాన్ని ప్రతి వారిని మీ నిండాలుగా దీవించండి, ఆశీర్వదించండి. హృదయమందు కానీ మనస్సునందు కానీ గర్వం ఉండకూడదని మీరు ఎంతో శ్రేష్టమైనటువంటి ఆజ్ఞని మీరు వివరించినందుకు నీకు స్తోత్రములు తండ్రి. అతిశయించడానికి, గర్వించడానికి, డంబంగా ప్రవర్తించడానికి మా ఇందు ఏమీ లేదని, నిన్ను బట్టి మేము సాత్వికంతోనూ దినత్వముతోనూ వినయం కలిగి జీవించాలని మీరు సెలవిచ్చిన నీ వాక్కును బట్టి వాక్యాన్ని ప్రతి వారు అట్టి విధంగా జీవించడానికి సహాయం అనుగ్రహించండి. సాత్వికము, దీన మనస్సు కలిగి సాగిపోటకు సహాయం అనుగ్రహించండి. ఇక్కడ వారి ప్రతి అవసరతను అక్కర్ను నీ మహిమలో తీర్చి నీ రాకడ రాజ్యాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.